అనకాపల్లి జిల్లా కొక్కిరాపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే అదే సమయంలో విశాఖ నుంచి పాయకరావుపేట వెళ్తున్న హోంమంత్రి అనిత వెంటనే తన కాన్వాయ్ను ఆపి క్షతగాత్రులకు దగ్గరుండి ఆసుపత్రికి వారిని తరలించారు. మంత్రి అనిత సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు హోంమంత్రి అనిత. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2 చనిపోయారు. అనకాపల్లి జిల్లా కొక్కిరాపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే అదే సమయంలో విశాఖ నుంచి పాయకరావుపేట వెళ్తున్న హోంమంత్రి అనిత వెంటనే తన కాన్వాయ్ను ఆపి క్షతగాత్రులను దగ్గరుండి ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. లక్ష్మీదుర్గ అనకాపల్లి జిల్లా యలమంచిలి సమీపంలో కొక్కిరాపల్లి వద్ద ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. టాటా ఏస్ వాహనం ఆటోలకి మధ్య ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇందులో 7గురికి పైగా గాయాలైనట్టు తెలిసింది. అదే సమయంలో విశాఖ నుంచి యలమంచిలి వైపు వెళ్తూ పాయకరావుపేట వెళ్తున్న హోంమంత్రి వంగలపూడి అనిత ఆ యొక్క దృశ్యాన్ని చూడడం జరిగింది. వెంటనే తన సిబ్బందితో పాటు కిందికి దిగి అక్కడ ఉన్న క్షతగాత్రులందరూ కూడా తన కాన్వాయ్ వాహనాల్లో సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. కొందరిని అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. మరికొంతమంది స్వల్ప గాయాలతో ఉన్న వారిని అక్కడ సమీపంలో ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. అందులో 7గురు గాయాలు అవగా 2 మృతి చెందినట్లు తెలిసింది. అయితే ఆమె అక్కడి నుంచి తరలించడమే కాదు, తర్వాత వారిని పరామర్శించేందుకు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అందరితో మాట్లాడి క్షేమ సమాచారాలు తెలుసుకోవడం జరిగింది. గాయాల పాలైన వారికి కూడా మెరుగైన వైద్యం అందించాలంటూ, ఒకవేళ తీవ్ర గాయాలైన వారిని కూడా సిటీకి పంపించి మెరుగైన వైద్యం అందించేందుకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ ప్రమాదం సంభవించడంతో చుట్టుపక్కల స్థానికులు అందరూ కూడా వెంటనే సమాచారాన్ని పోలీసులకు అందించారు. ఘటనా స్థలానికి చేరుకొని వారికి మొత్తం వారి వివరాలు తీసుకొని అక్కడి నుంచి ఎవరికి మెరుగైన వైద్యం అందించాలో వారందరినీ కూడా వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేసి తెలిసింది. కానీ అదే సమయంలో మంత్రి చొరవ చూపించడం, ఆమె ఆ యొక్క ప్రమాదాన్ని చూసిన తర్వాత కూడా ఒక్కసారిగా చలించిపోయి వెంటనే తన మంత్రి అనే దాన్ని కూడా వదిలి వెంటనే ఆమె కూడా ఆ సహాయక చర్యల్లో పాల్గొని ఆ క్షతగాత్రులను కూడా సమీప ఆసుపత్రికి తరలించారు. కానీ ఇది దురదృష్టవశాత్తు ఏం జరిగింటే ఆ 2 ఎవరైతే ఈ క్షతగాత్రులు 2 చనిపోవడం బాధాకరంగా తెలిసింది. ఇది కూడా మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అయితే తమ సిబ్బందిని కూడా పంపించి వారికి ఎటువంటి సహాయక చర్యలు చేపట్టాలనేది కూడా ఆమె ఆదేశాలుగా జారీ చేశారు. లక్ష్మీదుర్గ. ఓకే సతీష్, థ్యాంక్ యూ.